హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇంతకు ముందు ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవాలి, వస్తువు చేయించుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ లా ఉండేది అనమాట. ఒక వైఫ్ ఏదన్నా వస్తువు కావాలని వాళ్ళ హస్బెండ్ని అడిగితే వాళ్ళ హస్బెండ్ దానికి సంబంధించిన ప్లానింగ్ వేసుకోవడము, అలాగే ఆ వస్తువుని చేయించడానికి ఇంట్లో వాళ్ళ అత్తమామలతో అప్రూవల్స్ తీసుకోవడము, అలాగే ఆ బడ్జెట్ సమకూర్చుకోవడము, పంటలు వచ్చిన తర్వాత లేకపోతే పండగ పెళ్ళిక అలాంటి ఒక సిచ్యువేషను, ఒక ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనం బంగారం వస్తువులను చేయించుకునేవాళ్ళం. నిజం కదండి. ఒక వస్తువు కావాలంటే ఇంత ప్రాసెస్ ఉండేది. బట్ ఇప్పుడు ఇవాళ రేపు అలా ఏం లేదు కదా. హ్యాపీ. నిజంగానే ముందు రోజుల కంటే ఈ రోజులు బాగానే ఉన్నాయి, కొన్ని రకంగా, అన్నీ కాదు కొన్ని రకాలుగా. బట్ అంటే నేను బంగారం గురించి మాట్లాడుతున్నాను అంటే పర్చేసింగ్ క్యాపబిలిటీస్ మాట్లాడుతున్నాను కాబట్టి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటరు. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తువు కొనుక్కోవాలి అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మహా అయితే భర్త దగ్గర నుంచి ఒక అప్రూవల్ తెచ్చుకొని తీసేసుకోవచ్చు, అంతే కదా. సో మరీ ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకపోతే పెద్దగా బంగారం కొనడం అనేది అంత కష్టమైన విషయం అయితే కాదు. అండ్ దానికి మించి ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా చక్కగా సంపాదించుకుంటున్నారు. సో చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుని తెచ్చుకోగలుగుతున్నారు. సో హ్యాపీ కదా. సో కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కదండి. సో చిన్న పిల్లలకి, కొత్తగా పర్చేజింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి, కొత్తగా బంగారు వస్తువులు కొనుక్కునే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో కొన్ని విషయాలు మనం వీడియోస్లో మాట్లాడుకుంటున్నాం కదా. సో దాంట్లోనే ఈరోజు ఏంటి అని అంటే హాల్ మార్క్ అనేది మనకి రెడీమేడ్ వస్తువులకి, రెడీమేడ్ జ్యువెలరీకి హాల్ మార్క్స్ వేసే ఇస్తారు కదా. బిఎస్ఐ మార్క్ ఉంటుంది, హాల్ మార్క్ ఉంటుంది, అలాగే కోడ్ కూడా ఉంటుంది. సో ఇవి చూసుకొని తీసేసుకుంటాం, అంటే కరెక్ట్గానే ఉంది వస్తువు అన్న నమ్మకంతో మనం తీసేసుకుంటాం కదా. సో ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే హాల్ మార్క్ అనేది చిన్న ప్యాచ్లా ఉంటుంది కదా, చిన్న బిళ్ళ వెనక వైపు ఎక్కడో అంటిస్తాడు. ఒక చోటే ఉంటాయి అన్నీ పక్కపక్కనే. సో బిఎస్ఐ మార్కు, హాల్ మార్క్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కదా. సో ఓకే, ఒక చోట అయితే వేశారు అంటే అక్కడ ప్యూరిటీగా ఉంది. బట్ రిమైనింగ్ పార్ట్ అంతా ఎలా ఉంది? ఆ వస్తువు రిమైనింగ్ పార్ట్ అంతా ప్యూర్గానే ఉందా లేదా? అంటే లైక్ బ్యాక్ చైన్ కానీ, సమ్ సైడ్స్ కానీ వాళ్ళు ఏ బంగారంతో చేసి ఉంటారు, అక్కడ ఏమన్నా మోసం చేసే అవకాశం ఉందా? ఆ అవకాశం లేదండి. ఎందుకంటే మనము ప్యూరిటీని చెక్ చేసేటప్పుడు ఆర్నమెంట్ని మిషన్లో పెడతాము. మన జిరాక్స్ మిషన్ ఎలా ఉంటుంది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. దాన్ని పెట్టిన తర్వాత దాన్ని కవర్ చేసేస్తారు. సో అది దాన్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసినప్పుడు మొత్తం వస్తువు మీద స్కాన్ చేస్తుంది కదా. అలాగే ఒక్క చోటే చేయడం కుదరదు, ఓకేనా. కాబట్టి అది వస్తువుని స్కాన్ చేసిన తర్వాత ప్యూరిటీ బాగుంది అని చెప్పిన తర్వాత అప్పుడు అంటే అది ఎంత ప్యూరిటీ ఉందో అంత స్టాంప్ వేయడం జరుగుతుంది. సో హాల్ మార్క్ అనేది ఈ విధంగా చేస్తారు. సో దట్ మనకు బ్యాక్ చైన్లో వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది, లేదా వేరే సైడ్ పార్ట్స్లో, బ్యాక్ పార్ట్స్లో ఏదైనా వాళ్ళు క్వాలిటీ తగ్గించిన బంగారం పెడతారు అన్న అనుమానం అవసరం లేదు. సో ఇది రెండోది. చీటింగ్ అయితే చేయట్లేదు కదా, 22 క్యారెట్స్ ఇచ్చేస్తున్నారు కదా, అంటే మిషన్లో చెక్ చేసాం కదా, ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అనుకుంటున్నారేమో. కాదండి, ఇక్కడ చీటింగ్ జరగలేదు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను, ఆ ప్రాసెస్లో చీటింగ్ జరగలేదు. కానీ చీటింగ్ జరుగుతుంది, జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎలా మరి? మిషన్ కనిపెట్టదా చీటింగ్ జరిగితే? కనిపెట్టలేదండి, మిషన్ కూడా కనిపెట్టలేదు. ఎందుకనంటే మిషన్ అనేది మనం టెస్ట్ చేస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే, మనం ఆర్నమెంట్ని పెట్టామనుకోండి దాని మీద, సో ఆర్నమెంట్ ఉన్న పై లేయర్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తుంది, ఓకేనా. సో అది స్కిన్ టెస్ట్ అంటారు అనమాట. అంటే పైన ఉన్న చర్మం ఏం రంగులో ఉంది మనం చూస్తే ఎట్లా తెలుస్తుంది, అలాగా ఇప్పుడు ఆర్నమెంట్ పైన కోటింగ్ 22 క్యారెట్ ప్యూర్ చక్కగా మంచి కోట్ చేశారనుకోండి కొంచెం థిక్గా, అది కనిపెట్టలేదు, లోపల ఏముందో తెలీదు, పైన లేయర్ మాత్రమే చెక్ చేస్తుంది. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్నమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం గీకుతారు. కొంచెం అది వాళ్ళ దగ్గర ఏదో ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో కొంచెం ఇట్లా ఎక్కడో చోట లోపల వైపు గీకి మిషన్లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో దట్ ఏంటంటే ఇంకొంచెం లోపలికి టెస్ట్ చేయడానికి కుదురుతుంది. సో ఒక చోట 22 ఉండి రెండో చోట 80 ఉంది అట్లా ఉన్నప్పుడు అది స్కానింగ్లో చూపించేస్తుంది. సో ఇది అనమాట ఈ హాల్ మార్క్ ప్రాసెస్ అనేది, ఇలా టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ డౌట్ అయితే రాంగేనండి. కానీ మోసాలు అనేవి జరుగుతూనే ఉంటాయండి.
ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక మంచి రెప్యూటెడ్ తమిళనాడుకి సంబంధించిన బంగారు సంస్థ మీద పెద్ద కేసు అయితే నడిచిందనమాట. సో ఆ కంపెనీ పేరు అయితే చెప్పట్లేదు నేను, కానీ ఏం జరిగింది చెప్తాను. సో ఒక లేడీ, ఒక ఆవిడ ఒక ఆర్నమెంట్ కొన్నారు. సో అది మన కంటే టైప్ ఉంటాయి కదండి, కంటే టైపులో కొంచెం గుల్లగా ఉంటాయి చూసారా, అలాంటి ఒక ఆర్నమెంట్ అనమాట. ఆ ఆర్నమెంట్ కొనుక్కుని వెళ్ళిన తర్వాత సో కొన్ని సంవత్సరాలకి అది బ్రేక్ అయింది, ఎక్కడో ఇరిగిపోయింది. ఇరిగిపోవడం వల్ల ఇరిగిపోయినప్పుడు చూసుకుంటాం కదా, అయ్యో ఇరిగిపోయింది ఏంటి అని చూస్తున్నప్పుడు వాళ్ళకి లోపల ఒక తీగ లాంటిది కనిపించిందంట, ఒక కడ్డీలాగా. సో ఇదేంటి కడ్డీ ఉంది లోపల అని చెప్పేసి వాళ్ళు కొంచెం డీప్గా అదేంటి అని అబ్జర్వ్ చేస్తే లోపల వైపున ఏమంటారు, ఒక రాగి తీగ లాంటిది లోపల వైపున పెట్టడం జరిగింది. సో కస్టమర్ అయితే ఆ కంపెనీ మీద కేసు వేయడం జరిగింది. సో కేసు వేశారు కాబట్టి మనకు తెలిసిందండి. సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి, మనకంత తీరిక ఉండదు, వాళ్ళతో ఫైట్ చేసే అంత ధైర్యము ఉండదు, మనకంత ఫైనాన్షియల్ సపోర్టు ఉండదు. సో కాబట్టి మనం నష్టపోకుండా ఎంతవరకు బయటకు రాగలమా అని చూసుకుంటాం తప్ప వాళ్ళ మీద కేసు వేయాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలి, ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి నలుగురికి తెలిసేలా చెయ్యాలి అని ఎవరు అనుకుంటారు చెప్పండి. సో ఏదో వాళ్ళు కొంచెం ధైర్యవంతులు అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళు కేసు వేశారు కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటాం అట్లా కూడా జరుగుతాయా అని. సో ఇప్పుడు కంక్లూజన్కి వస్తే ఏం జరిగిందంటే, యాక్చువల్లీ వాళ్ళు ఆర్నమెంట్ లోపల తీగ పెట్టారు. ఈ తీగ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ మనకి ఆ వస్తువు యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది. అండ్ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన నమ్మకం, ట్రస్ట్. మనం ఎంత అంటే మనల్ని పిచ్చి వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు, నిజమే కదా. మనం ఇంత హార్డ్ కోర్ మనీ ఎంత కష్టపడి సంపాదించుకొని రూపాయి జాగ్రత్త చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇలాంటి చీటింగ్స్ అన్నీ చేసి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు గట్టే కదా, అంటే మనల్ని పిచ్చివాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టే కదా. సో అది ఎలా మనము ఒప్పుకుంటాము. ఒక రూపాయి ఎక్కువ కావాలంటే ఎక్కువ అడిగి తీసుకోండి, కుదిరితే ఇస్తాము లేకపోతే ఇవ్వము, అయిపోతుంది. కానీ మోసం చేయడం, కస్టమర్ని మోసం చేయడము అనేది దాన్ని మనము ఒప్పుకోవడము, బేర్ చేయడం, ఏదో అరిచేసి ఓకే మన డబ్బులు మనకు వచ్చినాయి కదా అని మనల్ని మనం కాంప్రమైజ్ చేసేసుకోవడం, అది తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాని గురించి పోరాడే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు ఇలా తీగ పెట్టి చేయడం వల్ల ఆర్నమెంట్ ఒక వెయిట్ ఎక్కువ అయింది, ఆ విధంగా మనం మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ఆప్షను, ఇలా కూడా జరగచ్చు అని. కానీ ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావాలి, ఏంటి అని అంటే, ఇంత రిప్యూటెడ్ పెద్ద కంపెనీ వాళ్ళు బంగారాన్ని ఎలా మోసం చేసి ఇస్తున్నారు, ఎందుకు? వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ పోతుంది కదా, ఇప్పుడు చూడండి అందరం మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో అలా జరుగుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా కంపెనీలు వాళ్ళ ధైర్యం ఏంటంటే, చూడండి మనకు వస్తువు అమ్ముతున్నప్పుడు మీరు ఏ రోజైనా సరే ఈ వస్తువును మాకు తెచ్చిస్తే ఆ రోజు ఉన్న రేటు మీకు అప్పు చెప్తాం, 100కి 100% బంగారం రేటు మీకు యాజిటీస్గా ఇచ్చేస్తామని చెప్తారు పక్కా. మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి. ఎప్పుడైనా సరే మనం ఈ వస్తువు మార్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ వస్తువు తీసేసుకుని మన బంగారానికి బంగారం యాజిటీస్గా నగదు ఇచ్చేస్తారు. సో మనం నష్టపోయేది ఏం లేదు కదా, ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది. సో ఈ పాయింట్నే వాళ్ళు ఎన్కాష్ చేసుకుని తెగించి మోసాలు చేయడానికి ఆస్కారం వస్తుందన్నమాట. సపోజ్ అలా కాదనుకుని మనం చందన బ్రదర్స్లో కొన్న వస్తువుని పట్టుకెళ్ళి జేసీ బ్రదర్స్లో మార్చడానికి ట్రై చేస్తే వాళ్ళు ఏదన్నా ఇది ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, లేదా ఎనామిల్ తక్కువ ఉంది, ఏదో ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్తారేమో, మళ్ళీ మన డబ్బులు ఎక్కడ కట్ చేసేస్తారు అని భయంతో మనము వేరే షాపులకు వెళ్ళాం, ఎక్కడ కొన్నామో అక్కడే మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు వాడు ప్యూరిటీ తక్కువ ఇచ్చినా, లోపల రాళ్ళు పెట్టినా, లేకపోతే కడ్డీలు పెట్టినా మనకేం తెలుస్తుంది? మనం వాడికే ఇస్తున్నాంగా, వాడు తీసుకుంటాడు, ఆ రోజు వెయిట్ చేస్తాడు, ఇచ్చేస్తాడు, పంపించేస్తాడు. ఆ మోసం ఎప్పటికీ తెలియదు మనం వాడి దగ్గరికే వెళ్తే. సో ఏదో లక్కీగా ఆవిడ వస్తువు బ్రేక్ అయ్యి అది బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలిసింది, లేకపోతే అయ్యో బ్రేక్ అయింది కదా అని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తే ఆడ యాజిటీస్కి నార్మల్గా తీసేసుకుంటాడు. ఇన్ని రోజులు వాళ్ళని మోసం చేశాము, ఎక్కువ మనీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసాము అన్న విషయమే ఎప్పటికీ, ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఆవిడకి ఎప్పటికీ తెలియదు, మనకి ఎప్పటికీ తెలియదు. మోసం చేయడానికి 100 మార్గాలు ఉంటాయన్నమాట. మోసపోవడానికి కూడా మళ్ళాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మొన్న ఒక వీడియో కూడా చూశానండి. ఒక ఉంగరాలు లాంటివి జనరల్గా బయట దేశాల నుంచి కొనుక్కొస్తూ ఉంటారు. సో ఉంగరాలు, కడ్డీలు, కడియాలు లాంటివి ఉంటాయి చూసారా, సాలిడ్గా ఉండేవి. వాటిని కూడా లోపల అసలు ఎందుకు పనికిరాని ఒక ఇత్తడి మొక్కను, ఇనప మొక్కను పెట్టి దాని మీద తిగ్గుగా ఒక 2-3 లేయర్స్ బంగారం పూత పోస్తారనమాట.
సో అలా చేసి కూడా అమ్ముతారు. అది మనం టెస్ట్ చేసినప్పుడు మనకు 22 క్యారెట్సే చూపిస్తుంది. అది బ్రేక్ అయినప్పుడు మాత్రమే అది లోపల ఏముంది అనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి మీరు ఎక్కడైనా కొంటున్నప్పుడు ఇలాంటి థిక్గా ఉంగరాలు ఉంటాయి కదా, లావుగా ఉండే రౌండ్ రింగ్స్ కానీ ఉంగరాలు కానీ చేతులకు వేసుకునే బ్రాస్లెట్స్ లాంటివి ఉంటాయి కదండి, అవి కొంటున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.